మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, కానుకల పండగ మాసంలో ఉన్న మేము కొన్ని విషయాలు, దైవజనులు చెప్పిన విషయాలు, మా అనుభవంలో పొందిన విషయాలు చెప్తుండగా ప్రతి వారిలో కూడా ఫలింపజేసి దానివల్ల కలిగే ఫలమును కూడా మాకు అనుగ్రహించి దీవించి వాక్యం అందులో ఫలింప చేయమని నన్ను మరుగుపరిచి ఏ మాటలు మాట్లాడటం వల్ల నీకు మహిమో అటువంటి మాటలు నా నోటంట పరిగింపజేసి దీవించు నాయన. బిలాము నోటిని మీ స్వాధీనం ఉంచున్నట్టుగా మమ్మల్ని మా కుటుంబం మీ స్వాధీనం ఉంచుకొని మీకు మహిమార్థంగా నడిపింప చేయమని దాతైన యేసువారి పని నా బట్టి వేడుకొంచున్నాము తండ్రి. మరి కానుకల పండగ అనేది మరి నెలంతా కూడా పండగ. అయితే ఇది ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే సంఘము ఆ తేదీని ఏం చేసిందంట, నిర్ణయించుకుంది. అందుకని మన దైవజనుడు నెలకొక పండగ పెట్టారు. మొన్నంతా ఏం పండగ? నూతన సంవత్సరం పండగ. అలా ఒక నెలకి ఒక పండగ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి మరి తేదీ అనేది ప్రభు ఏర్పాటు చేయలేదు, కానీ సంఘమే మొత్తం అన్ని సంఘాలు కూడా మిషన్ అన్నీ కూడా ఏర్పాటు కూర్చొని పలానా మాసం ఇది, పలానా మాసం ఇది అని చెప్పేసి వారు ఏర్పాటు చేసుకున్నారు. క్రిస్మస్ కూడా అంతే, ఈస్టర్ కూడా అంతే, పెంతెకోస్తు పండుగ కూడా అంతే. ప్రతి పండుగ కూడా మరి వారందరూ కూడా ఏకీభవించి మరి యావత్తు దేశం ఉన్న వారిని ఏకీభవించి ఇలా చేసుకుందాము అని ఏర్పాటు చేసి బైబిల్లో ఉన్నవి చేస్తే దేవుడికి సంతోషమే కానీ మరి తప్పుగా ఉండదు. బైబిల్లో లేని చేస్తే చెప్పలేం, కానీ బైబిల్లో ఉన్నవి చేసి అది అనుసరిస్తే మంచిది. ఆయన కూడా దేవుడు కూడా అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు, చక్కగా నెరవేర్పు దయచేస్తాడని మరి కొన్ని విషయాలు రాయబడినాయి. అయితే మరి కానుకల పండుగ విషయంలో మరి నాకు తెలిసేది కాదు, కానీ ఇంగ్లీష్ చర్చిలో ప్రతి ఈ పండగ రోజున ఏం చేసేవారంటే వాళ్ళందరూ కూడా మరి మిరపకాయలు బస్తాలు మరి అలాగే వరి, మరి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలను తీసుకుని అయినే పెట్టారు. నాకు తెలియదు, ఒకసారి అటు వెళ్తుంటే ఏంటో చూద్దామని అప్పుడు అన్ని చర్చిలు తిరిగేవండి అండి, ఎలా ఉంటుందో ఏంటో చూద్దామని చూసేవాడిని. వెళ్తుంటే ఈయన ఏంటండి ఇదంతా ఏంటనంటే ఇది మరి పండగ అని అన్నారన్నమాట. కోతల పండగ, మర్చిపోయాను, కోతల పండగ. మరి అదంట ఏంటి కోతల పండుగ అంటే ఏంటంటే వారు పంటలో పండిన ఇందాక చదివారు కదా వాక్యంలో, పంటలో పండినటువంటి ఏదైనా సరే, మిరపాయ అయితే మిరపాయ, బియ్యం అయితే బియ్యము, మరి మామిడికాయలు అయితే మామిడికాయలు, గొర్రెలు అయితే గొర్రెలు ఎప్పుడు నేను కూడా గొర్రెలతోటి కట్టుకోవాల్సి వస్తుంది. మీ గొర్రెలు ఉన్నాయి అనుకో, నేను ఒక్కొక్క గొర్రె తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, నేను దొడ్డు కొనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ, ఏమండి. మరి అటువంటి స్థితి ఆ దినాన్ని ఉండేదన్నమాట. గొర్రెలు, మేకలు, పశువులు ఏదైతే అది ప్రథమ ఫలం ఏం చేసేవారు, దేవుడికి ఇచ్చేవారు అన్నమాట. ఇస్తే కానీ వాటి దీవించబడేవారు కాదు ఆ దినాన జరిగేది. అయితే అప్పుడు మరి దైవజనుడు రాసిన మాట ఏంటంటే తండ్రి కాలంలో అలా జరుగుతూ ఉండేది అని రాశారు. కుమారుడు కాలంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నారు, మత్తయి సువార్తలు ఇందాక చదివారు కదా, 23 చూస్తే మరి మీరు కుమారుని కూడా పొందారు కాబట్టి మీరు ఇంకా ఏమివ్వాలంట, ఆ తండ్రిని పొందిన వారు కొంతవరకు ఇచ్చారు, కుమారుడు పొందిన మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలని. తర్వాత ఇంకా పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి మీరు 3 దీవెనలు పొందుతున్నారు కాబట్టి పాత నిబంధన వారి కన్నా మీరే గొప్ప అని అన్నారు. కాబట్టి ఈ విధంగా మరి పాత నిబంధనలో ఒక రకమైన మాట రాయబడింది, మరి కుమారుడు కాలంలోకి వచ్చేటప్పటికి కొంతవరకే రాయబడింది. పరిశుద్ధాత్మ కాలం వచ్చేటప్పటికి కొరింథీ రాసిన పత్రికలో 1 కొరింథీ 2 కొరింథీలు కొన్ని చోట్ల రాయబడింది. అయితే ఇవి చెప్పండి అన్నారు. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే కానుకల పండగ అని చెప్పి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియపరచండి అన్నారు. చాలామందికి ఇవ్వాలని ఆలోచన ఉండదు. ఇస్తే మనకి ఏమైపోతామో అనిపిస్తుంటుంది, ఇస్తే మనకి ఎలా అనిపిస్తుంటుంది. మరి ఎలా ఆలోచన కలిగిన వారు ఇవ్వాలని ఆలోచన కలదు, కానీ డాక్టర్ గారికి ఇవ్వాలంటే ఇల్లు అమ్మైనా ఇచ్చేస్తాం, పొలం అమ్మైనా ఇచ్చేస్తాం, బంగారం తాకట్టు పెట్టే. దేవుడికి ఇవ్వాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు నాయన, ఇవ్వనివ్వడు. దుష్టుడు కానుక ఇవ్వనివ్వడు, ఇవ్వటానికి వాడికి మనసు ఉండదు. ఇచ్చారనుకోండి మీకు ఏమవుద్దంట, విడుదల విమోచన జరుగుద్దట. అంటే ఆ బంధకాల నుంచి విడుదల అవుతారట. అంటే దానికి ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను కొన్నిసార్లు,
తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా తెలియని వారిలాగా వినండి. ఏమండి అయ్యగారు చెప్పిన మాట అంటే ఎన్నిసార్లు విన్నా మాకు తెలియనట్టుగా మీరు వినండి అన్నారు అయ్యగారు. కాబట్టి మీరు కూడా అలా వినటమే. అయితే ఒకసారి దేవదాస్ గారు చెప్పిన మాట ఏంటంటే మరి అనేక మంది ఇలాగ కూర్చుంటే మీ మధ్యన దెయ్యం ఉంది అన్నారట. ఏముంది? మననాథరావు గారు పక్కన ఉన్న మనిషి నాకు తెలుసు దెయ్యం అంటున్నాడు ఏంటి పాస్టర్ గారు అనుకుంటున్నాడు ఈయన. ఏమండి అలాగే స్త్రీలైన వారు కూడా అందరూ మాకు తెలిసిన వాళ్ళు కనబడుతున్నారు. అందరూ దెయ్యం అంటున్నాడు ఏంటి పాస్టర్ దేవదాస్ గారు మీతో పాటు పాటలు పాడుతుంది అన్నారు. పాటలు పాడుతుంది, అది కూడా పాటలు పాడేస్తుంది, మంచి స్పీడ్గా పాడేస్తుంది. కానీ మీ పక్కన ఉందని చెప్తే ఏమైపోతారు? హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు. చెప్పట్లేదు ఆయన. బైబిల్ తీసుకుంది మీకు ఇలాగా చదివేస్తుంది చూడండి అన్నారు. అందరూ తీసుకుంటున్నారు. పాటలు పాడేస్తుంది, వాక్యం చదివేస్తుంది, ప్రార్థన కూడా చేసేస్తుంది. కానుకలు ఇచ్చే టైంలో కర్ర తీసుకొస్తారు కదా, ఇప్పుడే డబ్బాలు పెట్టాంలేండి. ఇదివరకు బారు కర్ర మననాథుల దగ్గర పెడితే ఇచ్చేదాకా వాడు వదిలేవాడు కాదు, ఆ కర్ర తీసేవాడు కదా వాడు. మననాథుల గారి దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి ఇప్పుడు? వీడు చంచి తీసేదట్టేడు. ఉలిపాలలో కర్రగ్రహం ఒక అతనికి చర్చికి రావట్లేదు ఏంటి అంటే ఆడు కర్ర నా దగ్గర తీయట్లేదు అంటాడు. లేవని చెప్పలేకపోతున్నాను, నా దగ్గర డబ్బులు, నేనేం పేదవాడిని. అలాగా మానమాకు చర్చికి వచ్చి అని చెప్పేసి చేతిలో డబ్బులు ఉన్నట్టుగా దాంట్లో వేసి చేయి తీసి అన్నాడు. మంచి అలా ఇచ్చాడండి. దాంట్లో డబ్బులు మాత్రం ఈ మొత్తం నాకు వచ్చేది తక్కువ అక్కడ అని అంటే తీయలేని అన్నాడు. అది మరి కాకం తోటలో ప్రసంగంలో చెప్తే స్త్రీలు బాబు గారు వచ్చి నా డబ్బు కానుకై కూడా చేసేస్తున్నావు కదండి నువ్వు, ఈ సాక్షి ఏంటయ్యా బాబు అంటున్నాడు అన్నమాట. ఏమండి మీ ఊళ్ళో చెప్పుకుంటూ చెప్పుకున్నాం, మా ఊళ్ళో చెప్తున్నాం ఏంటా బాబు డబ్బాలు కానుకెట్టేస్తాను తీసేసేవాడు అని చెప్పేసి. కాబట్టి అలా మనము ఈ కానుకల విషయంలో ఆ కానుక వేయటం వలన వేయలేకపోయినందువల్ల ఏం చేశాడు అబ్బాయి? రావట్లేదు. అలా కాదు, అలా చేసుకోకూడదు. రండి, మీ దగ్గర లేవని సంగతి వాడికి తెలియదుగా. అందుకని ఏం చేశాడంటే అలా కాదు, ఉన్నవాళ్ళు వేసుకుంటారు, లేనివాళ్ళు అని డబ్బాలు పెట్టేస్తాం. ఆదినాన మరి జరిగిన సంఘటన ఏంటంటే పరిశుద్ధులైన యేసుప్రభు గారు ఉన్న సమయంలో యెరూషలేము దేవాలయంలో పెద్ద దేవాలయం, స్త్రీల విభాగం ఇప్పుడు ఎలా ఉందట, బారుగా ఉండేదన్నమాట. పురుషులు ఇప్పుడు ఈ పక్కన ఎలా ఉన్నాడు, మధ్యలో దగ్గర 13 కానుకలు పెట్టి ఉండి, దీనికన్నా పెద్ద కాకం తోటలు ఉంటాయి కదా సార్, ఈ పక్కన అటు అన్ని చోట్ల ఉంటాయి. ఆ కానుక పెట్టిలో మరి కానుక వేయటానికి వచ్చిందంట ఎవరో ఎదవరా, మరి తక్కువ కానుక వేస్తున్నా అంట. తక్కువ కానుక అంటే మన దృష్టి ఎలా ఉంటుంది? ఎక్కువ కానుక సూపర్ భలే వేస్తున్నారు అనిపిస్తుంది. అయితే ప్రభు మెచ్చుకున్నది ఏంటంటే ఈ అమ్మాయి ధనవంతురాలు, లేమిలో కూడా ఉన్నదంతా వేసేస్తుంది. అంటే రేపు ఏం జరగాలి, రేపు ఎలా తినాలని ఆలోచన లేకుండా సంపాదించినంత ఏం చేసిందంట. మనమైతే ఏం చేస్తాం? కొంత దాచుకుని ఒక వారం రోజులు, నెల రోజులు బాగా డబ్బు ఉంటే గోడల బిస్కెట్లు పెట్టుకొని, బాత్రూంలో బద్దలు కొట్టి దాంట్లో బిస్కెట్లు పెట్టుకుని దాచుకుని వేస్తూ ఉంటాం. ఆ అమ్మాయి అయితే రేపు ఏమి తినాలి అని ఆలోచన లేకుండా డబ్బాలు వేసింది. ప్రభు ఏం చేస్తారట చూస్తారు, ఈమె అధికముగా వేసింది అన్నారు. మరి 10,000 వేసిన వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే వాడు దాచుకుని వేశారు. ఈ అమ్మాయి ధనవంతురాలు. అలాగే మరి ఉలిపాలెంలో ఒకసారి చెప్పారు మీకు, నాంచారయ్య గారు ఉండేవాడు. ఆయన నా ముందు పాస్టర్ గారు ధర్మగుండరాజు గారు ఉండేవారు కదా, ఆయన సంస్కారానికి వచ్చినప్పుడు నెలకి మొదటి ఆధారం వస్తారు. ఆయన పామరుడు పాలకొల్ల అవతల కాజా అక్కడి నుంచి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ ఉలిపాలెం, మళ్ళీ పెడన, చిలవలపూడి అన్ని చుట్టూరు అన్నీ చూసుకుని వెళ్ళిపోయేవారు. మొదటి వారం మన దగ్గరికి వచ్చేవాడు అన్నమాట. ఆ దినాన ఆ ఉల్లిపాయలు ఉన్నటువంటి ఆయన 50 రూపాయలు ఉన్నాయి. ఆయన వచ్చేస్తున్నాడు, నీకొక 25, నాకో 25, అంటే వాళ్ళ ఆవిడికి ఒక 25, ఈయనకో 25 కానుకేస్తాడు. ఏం కానుక? సంస్కారపు కానుక ఇచ్చేస్తే ఓ రోజు ఆయన చూసి, భూషణం రూపాయి వేస్తున్నారయ్యా మరీను, కారు పెట్రోల్ కూడా డబ్బులు రావట. ఆయన కూడా అడిగోడు కాదు పాపం, డబ్బులు అడిగోడు కాదు, ఇంత వేస్తున్నారని మరీ రూపాయి వేస్తున్నారయ్యా సంస్కారానికి. ఇదేంటిది ఒక 5 రూపాయలు కూడా కాదు.
అప్పుడు నేను కూడా చెప్పాను, అలా వేయకూడదండి, వెయ్యాలి, ₹5 వేస్తే పిసినార్తనం అంతా ఇక్కడ చూపిస్తాం మనం. ఏమండి, అప్పులోళ్ళు ఇస్తారు, మీరు అప్పులు ఇస్తారు ప్రేమతో, అక్కాయ్ బాబాయ్ అనగానే 40, 50, 15 ఇడ్లీలాగా ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? ఇక తూర్పిదే, దండం పెట్టుకోవటమే. కానీ దేవుడికి వచ్చేటప్పటికి ₹5 కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఏమండి, ₹5 ఇస్తారు. అయితే వాళ్ళిద్దరు ఏం చేశారంటే నిర్ణయం తీసేసుకున్నారు. అయితే ఇది పోతే పోయిందిలే, దేవుడికే ఇచ్చేదని ఆ 25 కలిపి ₹50 రాగానే వేసేస్తారు. రేపు ఎలాగా బతకాలి? అప్పుడు ఆస్తి లేదు ఆయనకి, అద్దీంట్లో ఉంటున్నాడు. ఒక గేదెను కొనుక్కున్నాడు, ఆ గేదె కూడా పాలు ఇచ్చేస్తే ఒక తంత ఉంటుంది. మరి అలా చూస్తున్న సమయంలో ఆ రాత్రి ప్రభు లాటరీ నెంబర్ చూపిస్తున్నారండి. పలానా నెంబర్ తీసుకో, పలానా నెంబర్ తీసుకో, రాసుకో. ఆ నెంబర్ రాసుకున్నాడు. మరి వాళ్ళకి ఫ్రెండ్ ఉండేవాడు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఆయన అట్లా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అండి. ఆయన దేవుడు లేడు కానీ ఈయన ఉన్నాడు. ఒరే రాత్రి కల వచ్చిందిరా, ఇలా పిచ్చి పిచ్చి కథలు చెప్పమాట నాకు, నేను చెవులు పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా, లాటరీ నెంబర్ చెప్తాడంటే మీ దేవుడు కూడాను అన్నాడు. చెప్పాడు రా బాబు, కావాలంటే వెళ్దాం పదా అని అంటే, నిజంగా కనుక దేవుడు ఈ నెంబర్ కనుక ఇస్తే నేను మా ఆవిడ రేపు నుంచి చర్చలో వచ్చేస్తాను. రేపే వస్తుందంట లాటరీ, ఇవాళ తీసేసుకోమన్నాడు. పదని చెప్పి లాటరీ నెంబర్ అడిగితే ఆడేమన్నాడు, పైన ఉన్న నెంబర్లే కాదా, కింద నెంబర్ ఎక్కడో అడుగుతామంటాయా అన్నాడు. నాకు ఆ నెంబర్ ఇవ్వు అన్నాడు. ఆ నెంబర్ తీసుకున్న తెల్లారిపాటికి వచ్చింది ఎంత? 100 అండి. నేను అనుకున్నా 1,00,000 ఇస్తే బాగుండదు కదగా మన ఆశ. ఆయన అన్నాడు, నా కళ్ళు 2 పైకి వచ్చేస్తాయి అన్నాడు. ఓరు ఆయన పెళ్లి చెప్పేవే చూసారా, ఎక్కువ డబ్బులు వస్తే ప్రేమ తగ్గిపోద్ది. ఒక గేదె ఉన్నప్పుడు చర్చికి వచ్చేదంట, 2 గేదెలు ఉన్నప్పుడు చర్చికి వస్తున్నాడు, 3, 4 పెరిగి చర్చి రావటం మానేసిందంట. ఏంటమ్మా అంటే, గేదెను చూసుకోవటమే సరిపోతుంది ఆ బతుకంతా, ఈశ్వరు ఇచ్చిన బతుకంతా వేస్ట్ అయిపోయిందా అన్నాడండి. ఏమండి, ఇచ్చిన వల్ల దేవుడు నష్టం వస్తుందన్నమాట. కాబట్టి కొన్నిసార్లు అలా జరుగుతుంది. అలాగే మరి మనము కూడా కొన్ని విషయాల్లో మరి లేనప్పుడు ఇవ్వడానికి ఇష్టపడంగా, లేనప్పుడు ఇచ్చే కానుకే అధికమైన కానుక. రాజేష్ వాళ్ళ అమ్మగారు పేరేంటి, ఆవిడ పేరు వచ్చిందా? మహిమ కుమారుడు ఆయన ప్రసన్న కుమార్ వచ్చాడు. వాళ్ళు చెప్పి ఏమనుకోరని చెప్తున్నానండి బాబు, ఎన్నోసార్లు చెప్పాను. నేను కోనే సెంటర్ నుంచి వస్తుంటే ఆగండి అన్నాడు. ఏంట్రా బాబు ఈ నా పేరు ఏంటండి, కిసాన్ కొనుక్కుంటే ఒక డబ్బులు లేవు, దశభాగం ఎడుతుంది మా ఆవిడ, చంపేస్తున్నాను, ప్రాణం తీసేస్తుంది. అమ్మ నాయన పెద్దకేసేది, నేను ఏమన్నా అన్నానా? లేకపోతే ఇప్పుడు ఏమైందన్నా? కాదు ఇవ్వాల్సిందే కుదరదు అంటుంది. మధ్యాహ్నం భోజనాలు పెట్టితే కానీ ప్రార్థన కాదంట దానికి. అక్కడ భోజనానికి డబ్బులు లేవు, భోజనానికి డబ్బులు అంటుంది. ఎక్కడ కిసాన్ కూడా ఆయన అప్పుడు కిసాన్ గుడ్లు తయారు చేసేవాడు కోనే సెంటర్. అంటే మంచిగా ఇదే చేసేవాడు, స్వీట్ ఇది ఉండేది, మంచి బేకరీ ఉండేది, అన్నీ ఉండేవి. కానీ ఆ రాజేష్కి వచ్చినట్టు కాలుకు వచ్చిన బలహీనతను బట్టి వీళ్ళు నాగభక్తులు, మొగలి పొద మండుతున్నది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేశారంటే ప్రభులోకి వచ్చారు, మణిమ్మ గారు ఉన్నప్పుడే వచ్చారు. వచ్చేసిన తర్వాత మరి ఈవిడ ఎట్లా అంటుందండి, ఇవ్వకపోతే ఇప్పుడు ఏమైందండి గొడవ మాకంటే మానేసింది. అదే నేను అంటుంటే అది ఊరుకుంటుంది ఏంటో చేస్తా, భోజనం పెడితేనే అసలైన ప్రార్థన. నిజమే, అది కరెక్టే. మేము మాకు వీలు పడతలేని ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి లేట్ అవుతుందని సాయంత్రం పూట పెట్టాము. సందీపల్లి పిలిచి ప్రభు అంటున్నారు, మధ్యాహ్నం పెట్టు, భోజనం పెట్టి పంపిస్తు, వెంటనే మార్చిపారేస్తాం. మనం ఇబ్బంది పడుతున్నాం, ఇసుగా ఉందనుకుంటాం, కానీ అదే మంచిది. అయితే ఎప్పుడైతే ఆవిడ అలా చేయబట్టి వాళ్ళ ఆయనకి ఇష్టం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ఆ విధంగా వేయబట్టి చాలా 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 స్థితిలోకి వచ్చారు, మంచి స్థితిలోకి వచ్చారు, మంచి స్థితి. కాబట్టి ఇల్లు పక్కన స్థలం రావటం, అన్నీ రకరకాల పంపేసుకోవడం అన్నీ అప్పుడు చాలాసార్లు తెలుసులేండి చాలామందికి. కాబట్టి ఇలా హెచ్చించుకుంటూ వచ్చేసాడు. ఎవరికి ఇచ్చినందువల్ల? దేవునికి ఇచ్చినందువల్ల. ఒక అబ్బాయి 40,000 ఇచ్చింది, పువ్వులో పెట్టిస్తానంట. ఆడు వచ్చి అడిగావంటే కాలు 2 ఎరగొడతాను నమ్మకున్నా అంట. అయిపోయింది, భజన అయిపోయింది. తూర్పు పెట్టే దండం పెట్టాను, ఇంకేం పోయి. అట్లా మనం ఇచ్చేసి ప్రేమ చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడికి ఇచ్చి బీదవాడు వాడు ఎవడూ లేడు రాశాడు. దేవుడికి ఇచ్చి అడుక్కున్నవాడు ఎవడూ కూడా లేదు. సింహం తన పిల్లలకు ఆకలి కొంటదేమో కానీ నా పిల్లలను ఆకలి కొననివ్వను.
దేవుడికి ఇవ్వటానికి ఎంతో ఆలోచిస్తుంటాం, ఎంతో ఎంతో. ఒకసారి మరి ధర్మగుండరాజు గారి యొక్క గురువు గారు టీచర్ పనిచేసేవారు అన్నమాట, టీచర్ ఉద్యోగం చేస్తుంటే అప్పట్లో ఆ దినాలంటే దిగి నేను 40 సంవత్సరాల పైన అయింది కదా వచ్చి. ఆ దినాలు ముందు దినాలంటే డబ్బు రేటు కూడా మంచి విలువైంది. తక్కువ, నేను 50 పైసలు సినిమాకి వెళ్ళేవాడిని. బంగ్లాదేశ్ యుద్ధం వచ్చిన తర్వాత ₹2 పెరిగిందన్నమాట సినిమా టికెట్ అన్నమాట. అప్పుడు 50 పైసలే టికెట్. దానికి డబ్బు లేక తనుకునేవాడు ఏమండి. ఆ సమయంలో ఆయన మరి ఆ గురువు గారు దేవదాసయ్య గారిని చూద్దామని గుంటూరు బేతెల గుహానికి వెళ్ళారట. ఆయన బేతెల గుహానికి వచ్చినప్పుడు, అబ్బాయి ఉద్యోగం చేస్తున్నావా అని అడిగారండి. రిజైన్ ఇచ్చేసానండి. నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చావు? సంఘం నేను పోషిస్తుందా? లేదండి, పేద సంఘం. ఓహో, పేద పాస్టర్ గారా? అంటే సంఘం పేదదైతే కానుకలు రావుగా. కానుకలు రావు కాబట్టి పాస్టర్ గారు కూడా ఏంటుంటాడు? పేదోడే. ఓహో, పేద పాస్టర్ గారా మీరు అన్నాడు. అన్నీ అన్నారంట, అబ్బాయి మరి నీకు పోషించడం కష్టంగా ఉంది కాబట్టి నేను అడిగానని చెప్పి దశమ భాగం ఏమని చెప్పు అన్నారంట. అమ్మో, అది తిడతారండి బాబు, దశమ భాగం అడిగాను. నేను చెప్పానని చెప్పు అబ్బాయి, నువ్వు ధనవంతుడు కావు, నీ సంఘము ధనవంతుడు కాదు అని అన్నారట. వచ్చాడు బాబు, తటపట ఇస్తున్నాడు. ఎక్కడిది అంటే తిడతారు అని చెప్పేసి. అమ్మ మీరందరూ కూడా రేపు నుంచి దశమ భాగం తీసుకొచ్చేయండి అన్నాడంట. అమ్మ, టౌను పక్కకి వెళ్ళొద్దండో ఏం పాట అయినా పడిందంట వాళ్ళకి. మన గురువుగారు గుంటూరు వెళ్ళి మనసు మార్చుకుని వచ్చాడు. డబ్బు మీద ఆశ చేసి చూశారా? అందుకే ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? గుంటూరు వెళ్ళి వచ్చిన కానీ డబ్బు దశం అన్నాడు. పైగా రాసిన మాట ఏంటి? దశమ భాగం కడితే వారి దశ తిరుగుతుంది అన్నారు. దరిద్రం మదగజాన్ని తోలేసుకుంటారు అని అన్నాడు. ఆ దరిద్రం ఇంట్లో ఉన్నందువలన, దేవుడికి ఇవ్వనందువలన దాని నుంచి వారు విడుదల విమోచన పొందలేకపోతున్నారు. కాబట్టి మీరు ఇవ్వండి, వారు మీకు ఇచ్చిన దీవెన పొందుతారు. నువ్వు కూడా దశమ భాగం తీసుకొచ్చి కాకందోటలో కట్టాలి. అందుకే ఈ విషయం బైబిల్లో సంఖ్యాకాండంలో ఉంది. మీరు దశమ భాగం కట్టండి, ఆ దశమ భాగం ఉన్న దశమ భాగాన్ని యాజకుడి తీసుకెళ్ళి తోటలో కట్టాలి. ఇది బైబిల్ విషయం వారు మాత్రమే జరుగుతుంది, ఎక్కడ జరగదు. కాబట్టి దశమ భాగం ఇచ్చినందువలన మంచి స్థితి పొందుతారు అని చెప్పేసి బైబిల్లో ఉంది, అన్ని చోట్ల ఉంది. కొంతమంది ఏం చేస్తారు, ఈ దశమ భాగాన్ని మాకు పలానా చోట ఇవ్వాలనుకుంటున్నామండి అంటాడు. ఒక అతను వచ్చి అడిగాడు, ఇక్కడ ఉన్నాడు కదా ఆయన వచ్చి అడిగాడు, దశమ భాగం నేను పేదోళ్ళు అండి, ఆ సంఘం పేదోళ్ళు అండి, చాలా బాధపడుతున్నారంటే, నీ డబ్బు ఏం చేసుకుంటూ చేసుకో, మాకు సంబంధం లేదు. చాలామంది ఏం చేస్తారు, దశమ భాగాన్ని అసలు పంచిపెట్టకూడదు. దశమ భాగం అనేది తీసుకొచ్చి అదంతా నీకు ఎగస్తా, నువ్వు జాలి కలుగో లేకపోతే ఏమైనావని మిగతా కూడా ఎగస్ట్రాలే కానీ మన దాంట్లో తీసి మనం పంచకూడదు. కానీ మనకి తెలియలేదు. మనం చెప్పేవానికి ఏమంటారు, పేదోడు కూడా ఇవ్వద్దు అంటాడండి పాస్టర్ గారు. నాకు ఎందుకు వచ్చింది తిప్పలంట. ఇచ్చేది ఎవరు? ప్రభు ఇస్తారు మనకి అనుభవం. ఇచ్చుకోండి అని ఇచ్చిన తర్వాత వచ్చాడు అన్నాడు ఆయన. దశమ భాగం మీకే ఇవ్వాలంట కదండి అన్నాడు. ఎవరు చెప్పారు? పలానాడు చెప్పారు. మంచి మాట చెప్పాడు. నేను చెప్తే ఏమంటారు? ఆకలితో అలమటిస్తుంటే ఆ డబ్బు కూడా ఇవ్వద్దు అంటున్నాడు. ఏం పాస్టర్ గారండి నువ్వు నా తిడతావు, నాకు ఎందుకు వచ్చిన తురదంట. కష్టపడితే జీతం ఎవరిస్తారు? మీరు పని చేస్తున్నారు పొద్దున్న సాయంత్రం, ఒక కూలీ పని, డబ్బులు యజమాని ఇస్తాడు. ఇవాడ పని చేయకుండా టోకరగా కూర్చున్నాడు గట్టి మీద, ఏం చేస్తాడు? నిన్ను చూస్తున్నాను రే, నేను చూసినప్పుడేమో నాటేస్తున్నావు, నేను చూడనప్పుడేమో గట్టిగా కూర్చోంటున్నావు, కాబట్టి నీకు పైనకి జీతం సగం ఇస్తాను. కాబట్టి యజమాని ఏం చేశాడు? చూసి జీతం ఇచ్చాడు. దేవుడు కూడా మనకంతే, నువ్వు ఫుల్గా పని చేయి, ఫుల్ జీతం ఇస్తాడు. ప్రార్థన చేసినామో సిలుగు తీసి పోయింది, అది పోలేదు. పోయేటట్టుగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఎవరు చూస్తారంటే, ప్రభు చూసో కష్టపడుతున్నాడు, ఒక వ్యాధి పోగొట్టుకోవడానికి ప్రయాసపడుతున్న వారికి ఏమన్నా ఉంటే జీతం ఇస్తాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మరి లేని స్థితిలో రాజేష్ వాళ్ళు అమ్మగారు కుటుంబంతో కూడా ఇచ్చి వారు ఏమయ్యారంటే మంచి స్థితిలోకి వచ్చారే కానీ మరి లేని స్థితిలోకి వాళ్ళేమీ వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఇంకో చోట రాయబడిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం చూస్తుంటే, వారు వట్టి చేతులతో
యెహోవా సన్నిధిని కనబడక అంటే సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? ఏదో రూపాయో లేకపోతే 2 రూపాయలో ఏదో తీసుకెళ్తారు. మన చుట్టాల ఇంటికి వెళ్ళేది ఏం చేస్తాం? ఈ మద్రాసు వెళ్ళాం మన 3 రోజులుగా 10 రోజులు అవుతుంది. వాళ్ళకి 3 అమ్మాయిలు, ముగ్గురికి 3 ప్యాకేజీలు. దేనికని మీ ప్యాకేజీది మీ ప్యాకేజీది మీ ప్యాకేజీ ఏమండి? వెళ్ళొస్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకో ప్యాకేజీ, మీ పెద్దమ్మాయికి ఈ ప్యాకేజీ ఈ ప్యాకేజీ ఇచ్చి వచ్చాం అనమాట. ఎలాగెళ్ళిపో 10 సంవత్సరాలకి వెళ్ళాం. ఇదివరకు వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు కుదరదు కాబట్టి ప్యాకేజీ ఇచ్చేసి వచ్చేస్తున్నాడు. దేవుడు కూడా ఇక్కడ చూపిస్తున్నాడు ఏంటంటే మందిరానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదంట. యెహోవా ఉట్టి చేతులతో వెళ్ళకూడదట. ఈయుడి మీకు మీ చుట్టాలకి ఎత్తే రాదు. దేవుడు చూస్తాడు. ఒకసారి పాప వరాలమ్మ గారి యొక్క కుమార్తె హైదరాబాద్ ఉంటుంది. యేసుబ్రహ్మ బొమ్మ చూసి రూపాయి వేసిందంట. పావల మర్చిపోయిన. అప్పుడు పావలంటే బాగా వాల్యూ కదా. ఇప్పుడు 10 రూపాయలు కనపడతలేదు. పావల వేసేసరికి రాత్రి వచ్చిందమ్మా నాకు పావల వేసావుగా నిన్ను దీవిస్తాలేమ్మా నన్ను. అమ్మో నేను ఎక్కడ వేసాను నీకు అంటుందంట. చిన్నప్పుడు అన్నమాట. ఫోటోకి వేసావు కదమ్మా, ఫోటోలు నన్ను చూసాక వేసావు కానుక. వేసాను నన్ను చూసే కదా ఇచ్చింది. అవును అలాగనే నేను దీవిస్తాలేమ్మా. పావల ఎత్తే పావల దీవిన. ఫోటో చూసి మన దేవుడే అడుక్కున్నాడు. ఏం చేస్తారు మీరు? కళ్ళు లేని కబోదుని బాబు అంటే పాపం యేసుప్రభు బొమ్మ చూడంగానే లట్టుకుని శత్వం 5 రూపాయలు. ఎవరు చూసేసావు? వాడిని చూసేయలే. యేసుప్రభు దానం చేయమన్నాడు. దాన గుణము కూడా మంచిదన్నారు అయ్యగారు. దానం చేసే మనసు నాకు ఇవ్వు అని అడగమన్నారు. మీరు దానం వేయాలి. దానం అప్పుడప్పుడు అడుక్కునే వాళ్ళకి రూపాయి వేస్తే నష్టమా? 1,00,000 వెళ్ళిపోద్దండి. పిచ్చినారను అసహ్యం. ముందు నుంచి ఏమో చెమలు వెళ్ళిపోతుంటే బాధపడతాం, వెనకాల నుంచి ఎదుగులు వెళ్ళిపోతాం. దాన గుణము నేర్పిన దాడు పాట పడుకున్నాను. దాన గుణము నాకు ఇమ్ము. దాన గుణం మీరు దానం చేస్తాను 1 రూపాయి 2 రూపాయలు. మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? ఆ దానము నీకు ఆఖరిలో అక్కడికి వస్తుంది అన్నారు. ఈ దశమ భాగాలన్నీ మీరు రిజర్వ్ బ్యాంకులో వేసుకున్నట్టు అన్నారు. రిజర్వ్ బ్యాంకులు వేసుకుంటే ఎలా ఉంటుంది? మళ్ళీ తిరిగి మీకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని తీసుకుంటే ఎలా ఉపయోగపడద్దో ఇది పరలోక ధననిధి. కాబట్టి దేవుడికి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం? మన కరకారంలో 11 లక్షలు పెట్టి స్థలం కొనగలిగాం. దాయిపెట్టేనా? మీటింగ్ పెడుతున్నా 3 లక్షల పైన అయిపోద్ది. ఇప్పుడంటే ఇంకా పెరిగిపోయింది. అప్పట్లో 3 లక్షలు. ఏమి దాచుకుంటే ఏమవుద్ది? ఒక పని చేయగలుగుతాం. వచ్చింది మేము తింటా కూర్చున్నాం అనుకో, మీటింగ్ ఉండదు. దేవుడు కోపం వస్తుంది. వీరే తినేస్తూ ఉంటారు. మన సంఘంలోంచి ఒక అమ్మాయి బెజవాడ వెళ్ళింది. గన్నవరం ప్రాంతాలకు వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి. జీతం ఎంత వస్తుందమ్మా అన్నాడు. అంటే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఎప్పుడు అడగలేదు, ఈయన అడుగుతున్నాడు. ఆ దశంగా వేస్తున్నానండి. తక్కువ ఇస్తున్నట్టున్నావు. నువ్వు తక్కువ వేస్తున్నట్టు కూడా చూసేస్తున్నాడు ఆయన. నాకు ఫోన్ చేసింది ఎట్లా అడుగుతున్నాడు. అడుగుతారమ్మా చాలామంది. పైసమే పరమాత్మ. పైసా ఉంటేనే వాల్యూ. దేవుడు ఉంటే వాల్యూ కాదు. పైసా ఉంటే మీరు పాస్టర్ గారు కారు దిగొస్తున్నారు అనకు దండేస్తారు. వచ్చి సైకిల్ దిగొస్తున్నారు అనుకో ఉన్నదాన్ని కూడా తీసేస్తారు. ఇప్పుడు అంతా లోకం అంతా డబ్బు మీద నడుస్తుందన్న. మరి ఏంటంటే ఇట్లా అడుగుతాం. మరి ఏం చేస్తాం? అక్కడ ఉన్నావు కదా, ఆయన చెప్పినట్టు ఏంటవే నువ్వు. ఒకసారి వస్తున్న దారిలో కారులో ఇల్లు పక్కనేనంట విశ్వాసకి ఇల్లు. అమ్మాయి నేను వచ్చేటప్పుడు మీ ఇంటికాడ ఆగుతాను, కారు ఎక్కేసే అన్నాడు. కారు ఎక్కిన తర్వాత జీతం ఎంత వస్తుంది? మళ్ళీ మొదలు ఆయన కారు ఎక్కి మళ్ళీ ఎట్లా అడుగుతున్నాడండి. దశమం తక్కువ కడుతున్నావుగా. అయ్యారు నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతానని. అది నీ ఇష్టం. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఇవ్వమని ఈ నెల మాత్రం చెప్పమన్నారు అయ్యగారు. ఈ నెల చెప్పండి వారికి, లేకపోతే వారు కట్టలేరు. ఎప్పుడైతే అట్లా కరెక్ట్గా మన ధర్మగుండరాజు గురువు గారు దశంభాగం ఇవ్వండి అని అన్నారో సనుకోవటం మొదలుపెట్టారు. దశంభాగం ఇవ్వటం లేదు. ఆ ఊర్లో వైశ్యుడైన కోమటాయన దగ్గరికి వెళ్ళి ఆ కోమటాయన కబురు చేశాడు పాస్టర్ గారికి. అయ్యారు మీ దేవుడు రాత్రి కనపడ్డాడు, దశంభాగం అంట ఎంత ఇవ్వని చెప్పాడు, రండి మీకు ఇచ్చేస్తాను తీసుకెళ్ళండి అని ఒక నౌకరు వచ్చాడు. ఆరాధన జరుగుతున్నది. వాళ్ళందరూ వింటున్నారు. ఆయన కనపడ్డాడేంటి మనకు కనపడకుండా అనుకుంటున్నారు వీళ్ళు.
మరి మన మాట మనం ఆయన మాట వినకపోతే ఇంకెవరు కనపడతాడు? అనేది కనపడతాడు, ఇంకేం చేస్తాడు? ఏమండి, బిలాము మాట వినలేదు, ఎవరు కనపడ్డాడు? గాడిదికి కనపడ్డాడు. మనం గాడిద కానీ పెద్ద గాడిదలు మనం. ఏమండి, బిలాము మాట వినలేదు కాబట్టి దేవుడు కోపం వచ్చి గాడిదికి మాట ఇచ్చాడు. గాడిద గద్దిస్తే కానీ నేను బుద్ధి రాలేదు. మనం కూడా అంతే. ఎంత ప్రవక్త అయినా మన బుద్ధి ఒక్కోసారి వంకర పోతుంది. ఆ వంకర సరి చేయాలంటే కుక్క గాడిద మాట్లాడు. అయ్యగారు ఉన్నప్పుడు కాకి మాట్లాడింది, మణిమ్మ గారు ఉన్నప్పుడు కాకి మాట్లాడింది, అవునా కదా? కాకి భుజం మీదకి వచ్చి మజ్జిగ తాగు, పాపగారు ఇంట్లో, పాపగారు ఇక్కడ వెనకాల ఉండేది, మజ్జిగ తాగు నీరసపోద్దు, మజ్జిగ తాగు నీరసపోద్దు, ఎగిరిపోయింది. నువ్వు కరెక్ట్గా ఉంటే అన్నీ మాట్లాడతాయి. మన బ్రతుకు కరెక్ట్ కాదు కాబట్టి ఏమీ మాట్లాడు. ప్రార్థన ఉండాలి, క్రియ బాగుండాలి, నడక బాగుండాలి. బూతులు తిడుతూ ఇతరులు కీడు చేస్తూ ఇతరుల డబ్బు దోషేసుకుంటుంటే నీ కాకి రాదు, కుక్క రాదు. చైతన్య గడు వస్తాడు, ఇంకెవడొస్తాడు? కాకి మాట్లాడేది. అప్పుడు అద్భుత కార్యాలు బాగా దైవ దేవదాసు బాగా బలంగా పనిచేసేవారు, బాగా మాట్లాడేవారు. మిమ్మల్ని బెత్తంతో కొట్టారా? మీ మనసు మార్చుకోండి, మీ బుద్ధి సరి చేసుకోండి. నేను బెత్తంతో వచ్చానా మీకు ఇబ్బంది అని అన్నారు. అట్లా గద్దించేవారు, అట్లా హెచ్చరిక చేసేవారు. మరి సుజాత హైదరాబాద్ ఉంటుంది, వాళ్ళ నాన్న చిన్నప్పుడు జేబులో 10 రూపాయలు తీసేసుకుందంట. మణిమ గారు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసి, దొంగతనం చేసావా? అబ్బో నేను ఎక్కడ చేశాను, నేను చేయలేదు. నిజం చెప్పు. చేయలేదు. మీ నాన్న జేబు నుంచి 10 రూపాయలు తీసావా లేదా? అట్లా చూస్తాడు దేవుడు. మనం చూడడం అనుకుంటాం, వినడం అనుకుంటాం. నువ్వు చేసే ప్రతి చెడు పని, చెడు మాట, చెడు క్రియ అన్నీ కూడా ఆయనకు తెలుసు. నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని, దేవుండు మరచునా తీర్పుండు సుమ్మి, దేవుండు తీర్పుండు. నువ్వు వాడే ప్రతి దానికి తీర్పు ఉంది. అనుకుంటున్నావేమో తప్పించుకుంటాని, ఎక్కడా జరగదు. నువ్వు చనిపోయే లోపల ఆ తీర్పు నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు డబ్బులు ఎగరగొట్టినా సరే, ఒకరు కీడు చేసినా సరే, ఒక పెళ్ళిళ్ళు ఆపేసినా సరే, నీ కుటుంబానికి శాపమే. నువ్వు అనుకుంటావు నాకేదో డబ్బులు వచ్చేసిందని చెప్పేసి, ఈ తర్వాత వెళ్ళిపోయే రోజు నువ్వు కష్టపడిందే నీ దగ్గర నిలకడగా ఉంటుంది. మనం అనుకుంటాం అబ్బో డబ్బు వచ్చేసింది. ఇప్పుడు చూడండి, అగ్ని మండిపోయి ఎన్ని కోట్లు ఇల్లు కాలిపోయినాయి అమెరికాలో. ఒక్క ఇల్లే మిగిలిందంట. కారణం ఆస్కార్ ఇల్లు అంట. ఆడు కూడా నీతిమంతుడు అయి ఉంటాడు. ఒక్క ఇల్లే, అది కూడా దగ్గరగానే ఉంది కాలిపోవటానికి. 30 లక్షల ఇల్లు పోయిన తగలడిపోయినాయి. టేక్ ఇల్లు అన్నీ వాళ్ళు మళ్ళీ ఈ ఇది కాదు, చెక్కతో కట్టుకున్నారు. కాస్ట్లీ సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కూడా అన్ని ఇల్లు ఒకటి తగులుకోండి ఉప్పును ఉత్తేముంది, దేవుడు అడవిలోంచి వచ్చేస్తుంది అగ్ని. దేవుడితో పెట్టుకున్నది ఆరదది అగ్ని. ఎంత నీళ్లు కొట్టారు, పైనుంచి కొట్టారు, కింద నుంచి కొట్టారు, పైనుంచి ఏం కొడితే ఏంటి, దేవుడు ఆర్పాలి. కానీ అగ్ని మండుతూనే ఉంది. ఒక్క ఇల్లు చుట్టూరు మంటలే, ఒక్క ఇల్లు మాత్రం అలాగే ఉంది. కాబట్టి నీతిమంతుడి ఇల్లు అది, ఒక యాజకుడి ఇల్లు అనమాట. ఆ యాజకుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే అది కూడా జరుగుతుంది. యాజకుడైతే తప్పు చేయకూడదు అంతే. కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం చేస్తున్నామని కాదు. మనందరం రాకడికి వెళ్ళే స్థితిలో ఉన్నామా? మన నడక ఎలా ఉంది, మన క్రియ ఎలా ఉంది? చర్చకి వెళ్ళినంత మనం సరిపోద్దా? మన నోటి తీరు ఎలా ఉంది, నీ హృదయ స్థితి ఎలా ఉంది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉన్నాయి చూస్తూ ఉంటాడు ఆయన. చర్చలకు వెళ్ళి రెండన్నీ పిలుస్తాడేంటి? ప్రతీది కూడా పరిశీలన చేస్తాడు. ఏ మనసు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఏ ఆలోచనతో చేస్తున్నాడు అనేది కూడా ప్రతీది కూడా గమనిస్తుంటాడు దేవుడు. అలాగే దినవృత్తాంతాల గ్రంథము. సరే, ఇప్పుడు మర్చిపోయాను, ఇది ఇందాక వాక్యం చెప్పాను కదా, వట్టి చేతులతో దేవుడైన యెహోవా నీకు అనుకుని దీవెన చొప్పున ప్రతి వాడును. సరే, మరి ఒకసారి ఈ జ్యోతి అని ఉంది కదా, సాంబయ్య భార్య తెలుసా, చనిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతుంది, ఉల్లిపాయలు ఉంటుంది, ఇల్లు కొట్టుకున్నారు కదా. వాళ్ళ అన్నయ్య ఇంట్లో ప్రార్థన పెట్టాం. ఎందుకంటే చేపలు చచ్చిపోతున్నాయి, పొలాలు పండట్లేదు అని నిన్న ఒక సాక్షి చెప్పింది సాయంత్రపేటలో. నీ వాక్యం చెప్పేశాను, అక్కడే మాటలు గుర్తొచ్చినాయిలే. అయిపోయిన తర్వాత అంతా అయిపోయింది. నేను ఒక సాక్షి చెప్తాను. ఆవిడ పంట పండదంట, ఆవిడ పొలం పంట పండదంట. చర్చికి వచ్చే ముందు కోడి పిల్లలను పెడతాయి, గుడ్లు పెడితే కోడి పిల్లలను కూడా ఏమంటే పుట్టిన తర్వాత చచ్చిపోతాయి అంట. తర్వాత ఏంటి అన్నాను,
మీరు చెప్పిన మాటలు విని మా ఆయనకి తెలియకుండా ఆయన కానుక తీయడం మొదలుపెట్టింది. అంటే పొలం పంటలు తీసిన కొంది పంట వస్తుందంట, ఎప్పుడు పండని పొలాలు పండతో మొదలుపెట్టినాయంట. మా ఆయన అన్నాడు, దేవుడికి ఇవ్వే, దేవుడు మంచి దివిస్తున్నట్టున్నాడు, చచ్చిరాడు, నీకు తెలియకుండా తిత్తనాలు ఏవయ్యా అన్నాను. తిత్తనా ఆ పోనీ మంచి పని చేసేవాళ్ళే అన్నాడంట. అంటే ఈవిడ తెలియకుండా వాక్యం వింటుంది కాబట్టి తీసేసి ఇస్తాను అనమాట. ఈ కోడి పిల్లలు మాత్రం చచ్చిపోతున్నాయి, ప్రార్థన పెట్టమంది. ఈవిడేం చేసిందంట, మన ఇంట్లో చచ్చిపోతాని పక్కింట్లో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి 4 ఇల్లు అవతల బంధువులు ఉంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళ దగ్గర బాగా బతుకుతున్నాయి అంట. ఏంటి ఈ కిటికీ ఏంటి ఏమండి? ఈ కిటికీ ఏంటి ఉంటుంది, కిటికీ ఏదో కిటికీ ఉండకపోతే ఎలా ఉంటుంది అది, అందుకని ప్రార్థన పెడతాను అన్నమాట. ఈసారి వచ్చే వారం వచ్చేటప్పటికి కోడిగుడ్లు పిల్ల పుట్టిన చనిపోకుండా చూడండి అని చెప్పేసి నెలకోసారి 2 నెలలకోసారి పెట్టించుకుంటుంది ప్రార్థన అన్నమాట. చేసి వచ్చామండి, పిల్లలు బాగానే ఉన్నాయి, ఇప్పటివరకు చచ్చిపోవట్లేదండి. ఎప్పుడో పాస్టర్ గారు కోడిద్దామని 5 సంవత్సరాలకు తనకు ఇవ్వలేదంట. ఆవిడ మర్చిపోయింది కానీ ఊపరమే భగవాన్ మాత్రం మర్చిపోలేదు అని మర్చిపోయింది. అప్పుడు అంటున్నా ఓ మర్మం బయటపడిందండి అన్నది. ఏంటన్నా? 5 సంవత్సరాలు ఎప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు గుర్తొచ్చింది. ఓ నీతో వెళ్ళేదానివే. ఇక్కడ కూడా వేరే మరి జ్యోతి వాళ్ళ అన్నయ్య, ఆయన పేరు ప్రసాద్ ఏమో ఉంది, శివప్రసాద్. ఇప్పుడు శివుడు వెళ్ళే ప్రసాద్ ఉన్నాడు. మరి అక్కడ ఏదైతే వీరాలంక అతని ఇల్లు, అక్కడ పొలం ఉంది, వాళ్ళ అమ్మాయిలంతా అక్కడ ఉంటారు. ప్రార్థన పెట్టించుకోరు, అంతా బాగుంటుందంటే ప్రార్థన పెట్టించుకుని జరిగిపోతా అంతా నీ పిచ్చి నీ లోకంగా నన్ను పెట్టించుకోరు, ఒక వినరా నా మాట వినరా బాబు, నీ లైఫ్ బాగుపడద్దంటే సరే పెట్టాం. పెట్టంగానే చేపలు వచ్చినాయి. నేనన్నాను ఇంట్లో దెయ్యం ఉండదు అన్న, మా అన్నకి చెప్పినామని తిడతా అవును, దెయ్యం ఉంటేనే ఏమి జరుగుతూ ఉంటాయి. ఇంకోసారి కోళ్ళు ఎత్తిపోయారండి, ఇంకో ప్రార్థనకి. 3వసారి సైకిల్ ఎత్తిపోయాడు. ఇంకా ప్రార్థన చేయమంటాడు ఎవరన్నా? ప్రార్థన ఎందుకు పెట్టించుకున్నారు? రావాలని పెట్టించుకుంటారు కానీ ప్రార్థన చేసినప్పుడల్లా ఒకటి వెళ్ళిపోతున్నాయి ఏమండి, పంట నష్టం. అసలు ప్రార్థన దాటి ఇదివరకు బాగున్నట్టున్నాను అన్నాడు. అట్లే కదా, అట్లేదు నీకు తెలియట్లేదు, లోపల ఉంది. సాంబికి చెప్పిందంట, ఆ గదిలో దెయ్యం ఉంది అని అందంట. పిచ్చి పిచ్చి ఆశలు వేస్తూ ఉంటాయి, ఎప్పుడు చూసి దెయ్యం ఉంది, కుక్క ఉంది, పిల్లి ఉంది, అది ఉందని ఈ పాడన్నీ చెప్తూ ఉంటాయి. అందరూ పాడు చేసేస్తున్నాడు. నాకెందుకు వచ్చి పడ చెప్పిన కానీ ఇదే గొడవ. సరే ఆ ఊళ్ళో పెళ్లి జరుగుతుంది, ఆ ఊళ్ళో వీళ్ళందరూ వెళ్ళారంటే ఈ భక్తులు మాత్రం ఆ మంచమే పడుకున్నాడు. ఎవరు? సాంబయ్య. వెళ్ళింది మంచి నిద్రలో గుర్ర అన్నాడు, ఎత్తి డామును పడేసిందంట. ఎవడో లేడు, ఎట్ట పడేసిందేంటి? మా ఆడింది కరెక్ట్ అనటమా? అవి మంచం వేసుకు బయట కూర్చున్నాడంట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి మంచం బయటకు వచ్చింది, తర్వాత చెప్తాలే. నువ్వు చెప్పినట్టు మంచం బయటే ఉంది, ఎవరితో చెప్పాను చెప్తే ప్రార్థన చేసుకుంటారు. నేను చెప్తూనే గోళం ఉంది అందరికీ, నాకు వచ్చింది కదా దర్శనం చెప్పాను అన్నాడు. అప్పుడు ఒరే ప్రార్థన పెట్టించుకోరని చెప్పింది. ఆవిడ సైకిల్ పోయింది కదా, సైకిల్ పోయినప్పుడు చాలా బాధపడ్డాడు. చాలాసార్లు చెప్పాను కదా. ఆ సైకిల్ ఎందుకు పోయింది, నీ తప్ప దేవుడు తప్ప అంటే, ఆ దేవుడు సహాయం చేయాలిగా అంటాడు. నువ్వు ఏదో పనులు చేసినప్పుడల్లా సహాయం చెప్తుంటాడు నీకు. సైకిల్ బయట పెట్టి వెళ్తాగా, నా డుక్కు సైకిల్ తాళం వేసుకెళ్తాను నేను. స్థానం వేయకుండా వెళ్ళావంటే నీదే తప్పు. ఇవాళ మాట్లాడిన పని అన్నాను. మాట్లాడిన పని అంటే ఏమన్నాడు? 2 స్వరాలైన పని అంట. తాళం వేసుకెళ్ళు ఒకటి అంటుందంట. తాళం ఈ మాత్రంగా వేసుకెళ్ళాలా ఏంటి అంటే ఎవడ మాట అన్నాడు? మనం కూడా అంతే, దెయ్యంగడి మాట వింటాం, అప్పు ఎగరగొట్టేవాడే మాట వింటాం, మోసం చేసేవాడే మాట వింటాం, మంచివాడి మాట. మరి ఇజ్రాయెల్ జనాంగం వెళ్ళారు కదా పరీక్ష చేయటానికి. 12 మంది వెళ్ళారు, 10 మంది ఒక మాట మీద ఉన్నారు, 2 మాత్రమే ఎవరి మాట వింటాం? 10 మంది ఆవిడ మాట, అది సంగతి. 10 మంది చెప్తున్నారండి, ఇది కరెక్టే. 10 మంది కుక్కను తీసుకొచ్చి ఇది నంది అన్నాడు అనుకో, నాకు కుక్కలో కనపడుతుంది, వీళ్ళందరూ నంది అన్నారు ఏంటి? వీడు డౌట్ వచ్చారు, నాకు వెళ్ళి పడిపోయినట్టు. కుక్క కాదు నందే అంటే వీడు కూడా ఏం చేస్తాడు? నందే అండి. ఓ పంతులు గారు ఆవును దానంగా ఇస్తే కుక్కను వేసుకొస్తున్నారండి పంతులు గారు అన్నాడు. ఎరా కళ్ళిపోయినండి, అదో నేను అపరచ్చుడా నెక్కుడు వస్తాయి ఎదవా, ఇది గొరివి, ఇది పశువు, మేక అది కుక్క, అది ఇట్లా అంటున్నాడు ఏంటి వీడు.
రెండో సెంటర్కి వెళ్ళగానే ఇంకో దొంగడు వచ్చాడు. వాడు దొంగడు సంగతి ఇది కూడబలుకున్నారు. మన అందరూ కలిసి కుక్క 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 అందాం. ఆ పంతులు వారు అని పని అయిపోద్ది, ఆ కుక్క నువ్వే తీసుకెళ్ళాలంటాడు. ప్రతి సెంటర్లో కాపలా వేశారు, అది కుక్క అంటున్నారు అందరూ కూడా. నాదే తప్ప అనుకోండి, ఇంతమంది ఎందుకు అంటారు. కుక్క నాకెందుకు తీసుకెళ్ళి అన్నాడంట. అమ్మాయి మా పని అయిపోయిందిరా బాబు. అండి ఇక్కడ కూడా అంతే. మనం 10 మంది ఏది చెప్తే అదే. ఈ కాళ్ళకు ఈ ఈ ఇది కుర్చీకి 3 కాళ్ళు ఉన్నాయంటే 4 కనపడుతుంది అంటాం. కాదు 3. ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారండి వీళ్ళందరూ? అయితే 3 ఎట్లా నిలబడింది, ఇది నిలబడుతుంది అంతే అంటాడు. అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు అనేక ఎన్ని చెప్పినా ఏం లేదు, చివరికి ప్రార్థన పెట్టిన తర్వాత మార్పు వచ్చింది. చివరికి తేలిందంటే పెళ్ళి అవటానికి 5,000 ఇస్తా అని తోటలో అనుకున్నాడంట. మర్మం రహస్యం బయటపడింది. ఒరే ఇప్పుడు బయటపడిందిరా, నాకు 5,000 ఇచ్చిరారంటే నువ్వే ఇచ్చాయి, నా దగ్గర ఇప్పుడు ఎక్కడ డబ్బులు లేనప్పుడు ఇవ్వాలరా, ఉన్నప్పుడు అందరు ఇస్తారు, నా మాట అనరా అంటే ఏంలా. అప్పుడు చివరికి అక్కడ అప్పు చేసి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు. అప్పటి నుంచి కూడా వృద్ధిలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు, వీలు కట్టేసాడు, వ్యాన్ కొనుక్కున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. ఏదో ప్రార్థన వద్దన్నాడు. ప్రార్థన ఇప్పుడు పెడతారు భాష గారు, నాకు ఖాళీ లేదు. అప్పుడు నాకు మీకెందుకు ఖాళీ ఉంటుంది, మా అక్కకైతే పెడతారు కానీ అంటున్నాడు. అంటే చూసారు దాని విలువ తెలిసి వచ్చేదాకా చూసారా. కాబట్టి ఇలా మనము మరి దేవునికి ఇచ్చినందువలన ఎవరు కూడా హాని జరగదు. అలాగే మనము ఈ కానుక ఇచ్చినందువలన అన్నింటిలో కూడా గొప్ప గొప్ప దీవెన పొందాం. నేను పాల్ యాంగ్చో గారు రాసిన పుస్తకం చదివాను. ఆయన మరి ఒకసారి విమానంలో వెళ్తున్నాడంట. విమానం వెళ్తుంటే ఆకలేసింది, కరకరకలాడుతుంది, డబ్బులు లేవు. అంటే అది విమానం టికెట్ కొనుక్కుంటాకే డబ్బులు ఉన్నాయి దగ్గర. ఆకలేసేస్తుంది, నకనకలాడిపోతుంది. సరే ఏం చేస్తే చేసాడు అని చెప్పేసి 3.5 ఎకర తట్టుకొని ఈ పెట్టినన్నీ తినేసాయంట. పెట్టిన తినేది ఎంత అయింది బిల్లు అన్నాడు. బిల్లు ఏంటి, మీరు విమానం టికెట్లోనే ఆ బిల్లు ఉందండి. విమానం టికెట్లోనే ఆ బిల్లు. ఇది కొత్త పిచ్చోడు పొద్దుగడని ఉంటుంది కదా, వీడికి తెలియదు కాబట్టి ఏం చేశాడు, మరి ఆహారానికి ఏమైనా ఇవ్వండి అని అప్పుడు అడిగాడు అన్నమాట. కాదు బాబు, అరే ఎన్ని రోజులు ఆకలిసినా నేను నరకుండా కూర్చున్నాను అనుకున్నాడు. కాబట్టి నువ్వు ఇచ్చే అన్నిటిలో కూడా దేవుడు కానుక ఎప్పుడో కట్టేశారు కాబట్టి అన్నీ దానిలోనే ఉన్నాయి అని అప్పుడు గమనించాడట. అప్పుడు ఆయన పాల్ యాంగ్చో గారు రాసిన మాట ఏంటంటే, ఒకసారి ఆయన పేదవాడు, చాలా పేదవాడు వచ్చాడు ఆయన దగ్గరికి. బాగా డెవలప్ అయిపోయాడు, వృద్ధిలోకి వచ్చాడు, ఏదో పని చేస్తున్నాడు, ₹1,00,000 వచ్చినాడు ఆదాయం వచ్చాడు. ఎంత అయ్యాలి దశభాగం? 10,000 పర్వాలేదు, 10,000 పర్వాలేదు. 2,00,000 వచ్చిందంట. అమ్మ పెరుగుతున్నట్టుందండి. ₹1,00,00,000 వచ్చిందంట. ఎంత? 2 సున్నాలు తీశాడు. 2 సున్నాలు తీశాడు. తీసేటప్పటికి యేసుప్రభు గారు ఇంకో 2 సున్నాలు తీశారు. అది చూసారా. అప్పుడు ఇచ్చేటప్పుడు అప్పుడు బాగా డౌన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కానీ అప్పుడు అర్థం కాలేదంట ఆయన. నేనే తప్పు చేశాను అని చెప్పేసి మళ్ళా కాను తిరిగి ఇచ్చి మళ్ళా పోయిన స్థితిని మళ్ళా సంపాదించుకోగలిగాడట. కాబట్టి మనము మన సంఘంలో ఈ రాజేష్ కుటుంబ విషయంలో కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన పేరు ప్రసాద్, ఆయన పేరు విషయంలో కానీ ఆయన విషయంలో కానీ అలా జరుగుతుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇచ్చే విషయం. నేను కూడా టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు మొట్టమొదటి ఏం వచ్చేది కాదు, చాలా బాధపడి మా నాన్న తిట్టేవాడు, సన్నాసి కూరగాయలు కూడా డబ్బులు ఇవ్వట్లేదు కదా, అద్దె కట్టుకుంటా చూసుకుంటున్నాను నేను. అప్పుడు అద్దె 350, ఆ తర్వాత పెరిగిపోయింది అనుకోండి 350 కట్టడానికే నాకు కష్టం ఉండేది. వాళ్ళు ₹20 ఇచ్చి 1 గంట కొట్టుకోవాలి, ₹20 ఇచ్చి 4 గంటలు కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఏం చేస్తాం, ఖాళీగా ఉందో కొట్టుకోండి మీ ఇష్టం. పద బాగా తీసేవారు అన్నమాట, కొట్టుకెళ్ళిపోయారు. ఏం చేస్తాం, ఎవరు లేరుగా, కొట్టుకోండి అమ్మా, కొట్టుకోండి మీ ఇష్టం వచ్చి కొట్టుకోండి అనమాట. అలా చేస్తూ ఉంటుంటే మరి బాధపడుతున్నాను. నేనేమో బ్యాంక్ మేనేజర్ అవ్వాలని కోరుకుంటే ఈ టైప్ ఇన్స్టిట్యూట్ ఏంటి నాకు తలనొప్పి పని అనుకుంటూ కూర్చుంటే, ప్రభా ఏదైనా ఉద్యోగం ఇవ్వండి ప్రభా అని ఒరిస్సా వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, అనేక టెస్టులు రాశాను, ఏమీ రావట్లేదు. ప్రభా నీవు ఇచ్చే ఉద్యోగం ఏంటి పేరు చెప్తే ఆ ఉద్యోగాన్ని నేను అప్లై చేస్తాను, డబ్బులు వృధా అయిపోతున్నాయి అన్నాను. ప్రార్థన చేసుకుంటుంటే ఉపవాసం ఉండి 7 రోజులు ఉండి మణిమ్మ గారు మోకరించి ఉండే, నేను మోకరించి ప్రార్థన చేసేవాడిని. అమ్మగారు అంటున్నారు, నీకు ఉద్యోగం ఇస్తారంట అబ్బాయి.
100% నాకు ఆనందం అయిపోయింది. తీరా చూస్తే ఏంటంటే పాస్ ఉద్యోగం. చిచ్చి చిచ్చి ఈ ఉద్యోగం నాకెందుకు, నేను కోరుకున్న మేనేజర్ ఉద్యోగం, మా నాన్నగారు మేనేజర్ కదా, ఆ మేనేజర్ ఉద్యోగం కోరుకున్నాను అంటే అది కాదు నీకు ఇదే, నాకు ఇదేదు అంటున్నాను, నీకు ఇదే అని చెప్పి చెప్పాడు. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే వరకు మనం ఏం చేయాలట, వెయిట్ చేయాలి. చెప్పాడని చెప్పేసి నేను గంతులే లేదు, కానీ ఎప్పుడుగో మళ్ళీ 10 సంవత్సరాలు అయింది ఆ మాట చెప్పాను. కాబట్టి ఇక్కడ మనము ఆయన చిత్తం ఏంటి ఎరిగి పనిచేసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మరి దినవృత్తాంతం 2వ గ్రంథము 31:6 చదివారా? తమ మందల్లో నుండి వస్తువులో నుండి 10వ వంతును ఇచ్చిన ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ 10వ వంతును దేవుని యెహోవాకు ప్రతిష్టమై వస్తువులో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిరి అని రాయబడింది. అలాగే ఇక్కడ మరి మనం మత్తయి సువార్త ఇందాక చదివిన దాంట్లో చూస్తుంటే 23 వేషధారులైన శాస్త్రులారా, అంటే శాస్త్రం అంతా తెలిసిన వాడు వారు, కాబట్టి వారిని శాస్త్రులారా అని పిలుస్తున్నాడు మరి దేవుడా. పుదీనాలలో 10వ వంతు చెల్లించి వాళ్ళు దేంటో ఇస్తారంట, కూరగాయల్లో మరి పంటల్లో అన్నీ ఇస్తారట. అంటే 10% చెల్లిస్తున్నారు కానీ ఏం చేయట్లేదంట, న్యాయం చేయట్లేదు, కనికరం చూపించడం, పేదవాళ్ళు కనబడితే డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. కానీ 10% మాత్రం ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆచారాలు పాటిస్తారే కానీ క్రియ మాత్రం చేయరు. అందుకని ఏమన్నారు ప్రభు, అది మానక ఇది చేయండి, అది మానక ఇది చేయండి అని. అంటే అది కట్టండి, ఇది చేయండి, వారు అది చేయరు. కాబట్టి అట్లా ప్రభు అక్కడ కూడా తెలియపరచడం జరిగిందన్నమాట. కాబట్టి సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోతే మనకి 18వ అధ్యాయం అనుకుంటుంది 21 కానీ చూడండి. లేవీలు చేయు సేవ అంటే, లేవీలు అంటే ఇక్కడ పని చేస్తుంటారు, ఊడుస్తారు, తుడుస్తారు, కడుగుతారు, బయట పనులను చేస్తారు. యాజకుడు మాత్రం లోపల పని చేస్తాడు. లోపలికి సంవత్సరం ఒకసారి రక్తం తీసుకెళ్తూ ఉంటాడు మన లోపలికి అనమాట. యాజకుడి పని వేరు, లేవీ పని వేరు. ఇక్కడ సన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళందరూ లేవీ పని అనమాట. ఇక్కడ తుడుస్తున్నారు, కడుగుతున్నారు, ఊడుస్తున్నారు, వీళ్ళందరూ లేవీల పని అనమాట. వాళ్ళంతా చేస్తారట. ప్రత్యక్ష గుడారం యొక్క ఈ పరిచర్యకు నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దశభాగాలన్నింటినీ వాటిని మాకు స్వాస్యంగా ఇచ్చాడట దేవుడు. మీకు అదే ఆస్తి, మీకేం ఉండకూడదు, ఇక ఏమీ పొలాలు కొనుక్కోకూడదు, ఏమీ చేయకూడదు అంటున్నాడు. కాబట్టి మాకు స్వాస్యం ఎవరంటే దేవుడే. అందుకే నీకు ఏది అవసరమైన యాజకుడా నన్ను అడుగు, ఎవరిని అడగొద్దన్నాడు. నీకు అందరికీ ఆస్తులు ఇచ్చాడు దేవుడు. మరి 12 గోత్రాలు ఉన్నారు కదా, 12 గోత్రాలకి ఈ పక్కన ఒక గోత్రానికి, ఈ పక్కన గోత్రానికి, చుట్టూరు గోత్రాలన్నింటికి ఆస్తి పనిచేశాడు. లేవీలారా మీకు మాత్రం ఆస్తి, నేనే మీకు ఆస్తి. కాబట్టి మీకు ఏం కావాలన్నా ఆ వాక్యం బట్టి మేము అడగాలి. మాకు ఆస్తి నీవే కదా, మాకు డబ్బు లేదు కదా, మరి పలానా విషయంలో డబ్బు అవసరం, మాకు ఇవ్వండి. మరి దీన్ని కడతాకి డబ్బు ఎక్కడిది? రేగు షెడ్ కట్టుకుంటే డబ్బులు లేవు. మా దగ్గర ఉన్నాగా ఉంటే ఏం చేద్దాం, దాచినా అది కొంతవరకు 10 లక్షలు దాచినా ఖర్చు చేసి అయిపోద్ది. కానీ దేవుడే ఏర్పాటు చేస్తుంది. మరి ఇక్కడంటే ఉన్నవాళ్ళు అనుకో, ఉల్లిపాయలు అయితే పేద ఒక స్తంభం లేగాలంటే 1 సంవత్సరం పాటు ఉపవాసం చేయాలి. అలా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నారు. కరెక్ట్గా ఆలయం లేవటానికి 6 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికి తీసుకొస్తాడు, నాకు ధననిధి ఉంది, ఆ నిధిలోంచి దేనికి ధనము ఇస్తాను. దేవదాస్ గారు ఉన్న సమయంలో విస్తారమైన డబ్బు పెద్ద దుప్పట్లో దిగిందంట. అప్పుడు ఆయన అన్నారు, ఈ డబ్బు నాకు వద్దయ్యా, నా పిల్లలకి రేపొద్దున స్థలాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, చర్చిలు కట్టాలి, ఎన్ని కావాలి, వీటికి ధనం, అప్పుడు వారికి ఈ డబ్బు అన్నారంట. అందుకని ప్రభా, పరలోకంలో నీ ధననిధిని నాకు పంపించు అని యాజకుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడట, నేనే స్వాస్థ్యమై ఉన్నావు కాబట్టి వాక్యాన్ని బట్టి మనం అడిగితే ఆ యాజకుడికి ఏం చేస్తాడు, దేవుడు ఇస్తాడు, డబ్బు ఇస్తాడు. కాబట్టి మీరు దేవుడిని అడగండి. అందుకని అయ్యగారు ఏమన్నారంటే, మనుషులను అడుక్కోకండి, దేవుణ్ణి అడగండి మీకు ఏది కావాలన్నా. ఒక ఎడారి ప్రాంతంలో వెళ్ళాడంట, ఒక యాజకుడిని పంపించాడు దేవుడు.
అక్కడికి వెళ్తే మరి చాలా ఇబ్బందిగా ఉంది, ఆహారానికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఆవిడ సబ్బు లేదండి అన్నాడు. ప్రార్థన చేద్దాం. సబ్బు కూడా ప్రార్థనేనా? అన్నీ ఆయనే చేయాలి, మనకెక్కడిది? ఎవరిస్తారు ఇప్పుడు డబ్బులు ఎక్కడి? సరే ఏం చేస్తారో చేయండి అని అంటే ప్రార్థన చేయగా మరి ఒక ఆవిడ ఎంత బాక్స్ తీసుకొచ్చింది. ఎంత బాక్సులు ఏముందో ఏంటో, కొంచెం ప్రార్థన చేయండి వెళ్తానన్నాను. ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. బాక్స్ తీసుకుని ఇంకో బాక్స్, బాక్స్ తీసుకుని ఇంకో బాక్స్, బాక్స్ తీసుకుని ఇంకో బాక్స్, బాక్స్ తీసుకుని ఇంకో బాక్స్, చివరికి సబ్బు బాక్స్. ఇంతలో కట్టుకొచ్చిందండి. బాక్స్ ఇచ్చేయచ్చు కదా, సబ్బు ఇస్తే పాస్టర్ గారు ఎక్కడ నవ్వుతాడో, డబ్బు ఇస్తే సంతోషంగా, సబ్బు ఇస్తే ఏముంది. అందుకని ఆవిడ మనసులో ఆందోళన కలిగి ట్రెక్ చేసుకొచ్చి వెళ్ళిపోయింది, నవ్వుతాడేమో అని చెప్పేసి. ఆ పిలిచి అన్నారంట, అమ్మా మేము ప్రార్థన చూసుకున్నాం, ఇంతలా బాక్స్కి అంతలా బాక్స్ ఇచ్చారండి అని అంటే అలాగే. ఇక్కడ పెడన్ టీచర్ గారు ఉంది, ఆ ఇంటి పైన ఒక అతను ఉండేవాడు. ఆ భర్తకి ₹1,00,000 జీతం, భార్యకి ₹1,00,000 జీతం, మొబైల్ గాజులు పని చేస్తారు. రిజైన్ ఇచ్చి అన్నా అంట. ఇస్తాను ₹1,00,000 ఎందుకు కదా, నువ్వు ఇస్తావా ₹1,00,000 అంటాం కదా. అదేప్పటికి నేను టైప్ ఇష్యూలో వచ్చేవాడు, మీ దేవుళ్ళు ఉన్నారంట కొంచెం మ్యాటర్ కొట్టేవాడిని అనేవాడు. సగం ఛార్జీ తీసుకునేవాడిని. వచ్చినప్పుడు ఇట్లా మీరేం చేస్తారంటే ఇట్లా అంటే మీరు కూడా వస్తారు రండి మా స్థలాన్ని అన్నాడు. ఎక్కడో చర్చ్ ఉందండి. సరే ఆయన ఇంటి అద్దె కట్టలేకపోతున్నాడు. ఎవరికి? పెడన్ టీచర్ గారు ఇంటి అద్దె కట్టలేకపోతున్నాడు. అన్నం తింటా కూడా డబ్బులు లేవు. రిజైన్ ఇచ్చాడు కదా. భార్య దగ్గరికి వెళ్ళి చెప్పారండి, మీ ఆయన రిజైన్ ఇచ్చేస్తున్నాడమ్మా అంటే, ఎప్పుడో ఇవ్వాల్సింది నేను కూడా ఇచ్చేస్తున్నాను అన్నాడు. మనం చెప్తాం, వాళ్ళిద్దరు ఇచ్చేస్తారు. ఎవరి కొరకు? దేవుడి కొరకు ఇస్తారు. ఇప్పుడు చాలా గొప్ప స్థితిలో ఉన్నారండి. ఇప్పుడు చెప్తున్నాను అనేటప్పటికీ ఆహారం లేదు. పిల్లలు మేమైతే ఆకలిగా ఉన్నా నీళ్ళు తాగి బతుకుతాం ప్రభా, పిల్లలు ఏడ్చేస్తున్నారు ఆయన, ఆహారం పంపించు ఏడుస్తున్నారు అన్నమాట. పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. నీళ్ళు ఎన్నిసార్లు తాగిస్తున్నా ఏడుస్తుంటే ఒక రోజు ఒక అమ్మాయి, ఇక్కడ ఎవరో టీచర్ గారు ఉన్నారంటే ఎవరండి అంటూ వస్తుందంట. నేనే టీచర్ అన్నాడంట ఆ పెడన్ టీచర్ గారు భర్త. ఇక్కడ ఎవరో అద్దెకి దిగారంటండి, పలానా ఎవరు పేరు, మీకెవరు చెప్పారు? మీకు అప్పున్నాడా అంటున్నాడంట ఆయన. ఎందుకంటే పైసలు లేదు కదా. అప్పు కాదు, దేవుడు రాత్రి కనబడి బియ్యం తీసుకెళ్ళి డబ్బిచ్చడం అన్నారు. నాకు అద్దె కడతలేదు, ఎదుగు పైన ఉన్నారు, వెళ్ళి శుభ్రంగా ఉన్నారు అన్నాడు. సరే వెళ్ళి ఇస్తే ఎంత ఏడ్చారంటే వాళ్ళు, ప్రభా మా ఆకలి తీర్చావు, కాబట్టి మీకు ఏదైనా కావాలంటే ఎవరిని అడగాలట? దేవుడిని అడగాలి. ఆన్లైన్లో అడుక్కోవద్దన్నారు. అడుక్కుంటే వాళ్ళు నిందిస్తారు, అపహాస్యం చేస్తారు. కాబట్టి అలా చేసుకోకండి అనే మాట ఉపయోగించారన్నమాట. అలాగే మరి దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 5వ వచనంలో, ఆ ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను తేనెను, సస్య ఫలములను విస్తారంగా తీసుకొచ్చాడు. సమస్తమైన వాటిలో నుండి మరియమ్మ గారు కూడా పంతులకి ఏమిస్తారు? స్వయం పాకం ఏదంటారు కదా. మేము కూడా స్వయం పాకం ఇచ్చాడు అమ్మగారికి. ఎండుమిరపకాయ, బియ్యం, కందిపప్పు, చింతపండు ఇచ్చేవాడు అన్నమాట. స్వయం పాకం ఇచ్చేవాడు. ఆ తర్వాత మన టైంలో వద్దు బాబు, పాకాలు వద్దు, ఏమొద్దు, లేకపోతే తెప్పలు కదండి. కాబట్టి ఇలా అప్పట్లో. అలాగే బంగారం అడిగారు, ఆత్మ వచ్చేసింది. చాలామంది దాన్ని సనుక్కున్నారు. నేను సనుక్కోలేదు. కొత్త పెద్దోడు పొద్దురగడని మేము దేవుడు అడిగాడు అని చెప్పి ఇచ్చేవారు. కాబట్టి ఇచ్చి ఎవరు కూడా పేదవారు ఎవరు కానీ దేవుడికి ఇచ్చినందువల్ల ఏమి కీడు జరగదు అనే భావన అనమాట. కాబట్టి అక్కడ చూస్తుంటే సంఖ్యాకాండంలో చూస్తుంటే 18వ అధ్యాయంలో చూస్తే 28 లేవీలతో సంఖ్యాకాండంలో అన్నా మీకు ఇశ్రాయేలు చేత స్వాస్థ్యం ఇప్పించిన మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు చూసారా, దశమ భాగంలో మీరు దొంగలు అన్నాడు. ఎక్కడ? మలాకిలో అన్నాడు, మీరు దొంగలు అన్నాడు. ఎవరిని?
మనల్ని. మేము దొంగలమా? దొంగతనం చేసేవాడు దొంగడు అంటాడా? నేను దొంగతనం చేశాడు అంటాడా? ఎవరో దొంగలు ఉన్నారని చూడండి అంటే ఈ దొంగడు కూడా. మేము దొంగలమా అని ప్రభుని వేస్తాడు. మేము ఏ విషయంలో దొంగలం? ఏమైనా మైక్ ఎత్తుకుపోయామా? కాదు డబ్బా ఎత్తుకుపోయామా? ఏమైనా పుస్తకం ఎత్తుకుపోయామా? ఏమైనా ఎత్తుకుపోయామా? దొంగలు అంటామేంటి అన్నారట. మీరు నాకు ఇవ్వాల్సిన దశమ భాగాన్ని ఇవ్వనందువల్ల మీరు దొంగలే. ఇప్పుడు మీకు దశమ భాగం ₹1,00,000 వచ్చింది. ఎంత అన్నారు దశమ? 10,000. మీరు 1,000 కట్ చేశారు, నాకు 9 ఇచ్చారు. నేను కూడా 1,000 కట్ చేశాను. అప్పుడు నేను ఏమైనా? పాస్టర్ దొంగడే, సంఘం వాడు. మేము చేయలేండి. ఎందుకంటే మరి దశమ భాగం కట్టేవాళ్ళు 2,000 మంది పాస్టర్లు ఉన్నారు. దాంట్లో 100 మందిలో మేము ముగ్గురం ఉన్నాం. అధికముగా కట్టేవారు లిస్ట్ ఇస్తారు బాబు గారు. గత 4 సంవత్సరాలు తీసి బహుమానాలు ఇస్తున్నారు అవ్వండి. ఆ లిస్టులో మేము ముగ్గురం కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు కానుకల పండుగ ఉంది కదా వచ్చేవారం, ఆ కానుకల కానుకంతా మొత్తం తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం. అక్కడ అలా కాదు. రూల్ ఏంటి? 3 భాగాలు చేయాలి. ఓ భాగం మిషన్కి, ఓ భాగం చర్చికి, ఓ భాగం మాకు. కానీ 3 భాగాలు చేయకుండా మేము ఏం చేస్తాం? మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది ఒక ఆయన. ఇంత వస్తుందా? రావట్లేదు. కానీ మొత్తం మేమే ఇచ్చాం. మీరు తీసుకోవట్లేదా? తీసుకోవట్లేదు. తీసుకుంటున్నాం కదా, దశమ భాగం ఇస్తున్నారు కదా, ఇంకెందుకు? అబ్బాయి అలా వెళ్తుందా? అలాగే అన్న 2-3 సార్లు చెప్పాడు. మేము వింటలేదు. మా ఆలోచన మాది అంతే. మాకెందుకు? దేవుడికి ఇస్తే మంచి ఉంటుంది. ఎందుకు వచ్చింది? మనం ఇస్తున్నాడు కదా దేవుడు, ఇవ్వకపోతే బాధపడాలి. కాబట్టి మొత్తం ఇచ్చేస్తాం అన్నమాట. అక్కడ ఎంత ఉంటే అంత. అది మీకు చెప్పకూడదు. మళ్ళీ నాకు నరకోస వస్తుంది, నదులు వస్తుంది అంటారు. అందుకే కానుకలాగా కూడా మణిమ గారు ఉన్నప్పుడు లెక్క పెడుతుంటే ఆత్మ వచ్చేసి అలా లెక్క పెట్టకూడదు. రహస్యంగా ఉండాలి. రహస్యంగా లెక్క పెట్టాలి. నద దృష్టి పడితే నరకోశ వస్తుంది. అలా చేయమకండి అన్నారండి. అప్పుడు ఈ మణిమ గారు ఉన్నప్పుడు ఆ పని చేసి నాకు తెలియదు, అప్పుడు చెప్పారన్నమాట. కాబట్టి అందరూ చూసేటప్పుడు కానుక డబ్బు తీసాం అంటారు. నేను కూడా బాగా అనాల్సి వస్తుంది ఏమండి. కాబట్టి నరుడి కంటికి మరి మనకు తెలుసుగా ఏ కన్ను ఎటువంటిదో. డామ్ బదులైపోయింది ఒక డబ్బా, కష్టపడాల్సి వస్తుంది ఏమండి. నరుడి కంటికి రాయి బదులైపోయింది, డబ్బా ఉంది, టుపుక్కుని బదులైపోయింది. కాబట్టి ఇక్కడ దక్షిణ భాగం తీసుకుని ఇవ్వాలంట. అందుకని ఏమన్నాడంటే 31వ వచనంలో ఏమన్నాడంటే, మీరును మీ కుటుంబీకులను ఏ స్థలమందైనా దాన్ని తినవచ్చు. నేను తినవచ్చు. మేము తినకున్నట్టు మళ్ళా తినకపోతే ఎట్లా? కాబట్టి తినొచ్చు. ప్రత్యక్ష గుడారములో సేవకు అది మీకు జీతము. అందుకని మూతికి చిక్కము కట్టకూడదట. ఆ తర్వాత మీరు దానిలోండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత అది పాప శిక్ష భరించకుండా ఉండటానికి కడుతున్నారు మీరు. మనం రోజు ఏం చేస్తూ ఉంటాం? పుణ్యకార్యాలు తక్కువ, పాపకార్యాలు ఎక్కువ. అది నైజం. మనం ఏం చేస్తాం? అట్లా వచ్చేసి ఈ పాప శిక్షను భరించకుండా ఉండటానికి మనము కానుక, పాప పరిహార శిక్ష అన్నమాట అది. మీరు సావకున్నట్లు ఇశ్రాయేలు అది చెప్పుము. కాబట్టి ఎంత కథ ఉందండి ఇవ్వండి. కాబట్టి ఇక్కడ మనము ప్రతి విషయంలో కూడా కొంతమంది పాస్టర్ గారికి చిరిగిపోయిన కానుకెత్తే మంచిది డామని ఎత్తారు. దాంట్లో భక్తులు ఉంటారు కొంతమంది. ఏమైంది? చిరిగిపోతే ఏమైంది? అది కండక్టర్కి ఎత్తే చూసుకుంటాడు. అది మేము చూసుకోవాలి. ఏది బ్యాంకులో తీసేది కొన్ని తీసుకుంటాడు, కొన్ని తీసుకోడాడు. ఇది మాకు అనవసరం అంటుంటాడు. అందుకని చచ్చిపోయి కోడి పాస్టర్ గారికి ఇస్తా నాకెందుకు సంకరించుకొస్తాను. కోడి వచ్చింది వస్తాను. ఒకసారి ఇప్పుడు పాస్టర్ గారు సేవకుడు అయినప్పుడు కరెక్ట్గా కోడి ఇచ్చారు. దాని కాపలా కానీ తెచ్చాను నేను. 3 పల్లెటూళ్ళలో కోళ్ళు ఉంటాయి మాకు. అప్పుడు ఈ ఉన్నదేమో బెత్తిళ్ళు కుక్క కాపలా ఎక్కడ పెడతాం? ఈ కోడికి తాడు కట్టాను, అది వదిలించి వెళ్ళిపోయింది. ఊరంతా తిరిగి రావాల్సిన బాధ్యత నాదే. ఏమైనా అమ్మా మీ కోళ్ళు నాకు ఇమ్మకండి అని కోసి వేసి అప్పుడు ఏమండి తింటాను అన్నమాట. ఏమండి కోడి పెంచిన తర్వాత ఇటు తిన్నాన్నారు వీళ్ళిద్దరు. మా బట్టలు ఉన్నారు ఇద్దరు, చూడండి తిన్నాం. ఎదేంట వాళ్ళు ఇచ్చారు
రోజు బియ్యం ఇచ్చాం మా చేత, బియ్యం ఇచ్చి తింటుంది, అది మేము చూస్తున్నాం. దాన్ని తిన్నామా మేము తిన్నామన్నా నేను తిన్నా అంటే మీ ఎదురుగా బియ్యం వేయతో తప్పైపోయింది నాకు. అరే ఓ నాయన, ఇప్పుడు వాళ్ళకేం చెప్పను రా నాయన, వాళ్ళకే ఇచ్చేసి అమ్మ ఇద్దరు తిన్నా అంటున్నారండి. మంచిది కదా కోడి అంటారు. మంచిది, మేమే మంచివాళ్ళు కాదు, కోడి మంచిది అలా అది ఏంటంటే కోళ్ళు ఒక్కొక్కరు మాకండి మాకు ఇంకా మా ఎదుగు దాని కాపలా కాయలేకపోతున్నాం లేని పద్ధతులు. ఇలా ఆ దినాన ఆ విధంగా మరి జరుగుతూ ఉండేదన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మనము మరి అనేక విషయాల్లో ఈయుడి మీకు ఇవ్వబడిన మాటను బట్టి ఒకవేళ ఏదైనా మరి మీ విషయంలో అంటే మరి చందా వేయటం వేరే కానుకని చెప్పి పౌలు గారు చాలా చోట రాశారు. ఏమని రాశారంటే నిర్గమకాండం 23:16 ఉందో, లేవికాండంలో 27:30 ఉంది, ఆలయం చందాకాండం నిర్గమకాండం 25:3 ఉంది, అపోస్తలుల కార్యం 11:29 ఉంది, కరువు సందా అని, బీదల సందా అని రకరకాలు. దీంట్లో తీసి ఇవ్వకూడదు. మేము మాకు అప్పుడు 60 మంది వెదరాలను చూసి కోకలు పెంచాం. దశంభాగంలో మేము మాకు ఈ ఆలోచన వచ్చింది, పంచాలన్న ఆలోచన వచ్చింది, పెంచాం. అలాగే ఇదివరకు మణిమ గారు అలాగే చీరలు కొనిచ్చేది కాదు. నేనే తోటలో చూసి అలా చేస్తే మంచిది అని చెప్పి మొదలెట్టాను. ఈ 7 ఇంకో 7 పెరిగింది. ఎక్కడ ఉల్లి తర్వాత ఇంకో 7 శాలరీలు పెరిగినాయి, తర్వాత ఇంకో 7 పెరిగింది, శాలరీ పెరుగుతుంది. అమ్మగారు క్రిస్మస్ వస్తుంది కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడదాం అంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోను, నా మందిరం ఇది నేను పెట్టుకుంటా. ఇదేం చెట్టాను అది ఏమన్నారు. నా పక్కన భయ్యాని ఉండేవాడు, నువ్వు ఒక 100 వేసుకుని నేను 100 వేసుకుంటాను సరే కానీ. అప్పుడు మొదలెట్టాం, ఇద్దరు టింగి మంది డ్యాన్స్ చేసేవారు. ఇప్పుడు నన్ను ఇవ్వలేదు కాబట్టి నాకు కోపం వచ్చేస్తున్నారు. అంతమంది పెరిగిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసి 4 సంఘాలు కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఆట ప్రోగ్రాంలు. ప్రభు ఆ దినాన మేము ఇద్దరమే ఇక్కడ కాగితాలు ఎండిచ్చేవాళ్ళం. అదే ఎంత మొత్తం అంతా అంటే కాలు నొప్పి వచ్చేస్తుంది, రాగేస్తుంది. నాకు నూనె రాసే అలవాటు బాగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ రాగేస్తా తొడక రాసేస్తున్నాను. లేకపోతే నా పని అయిపోద్ది లేదు అని చెప్పారు. ఇప్పుడు అంత కాగితాలు కట్టాలి, అది ఆయిల్ రాసింది ఇంకా కొంచెం రుద్దుపోయా అంటున్నారు. సమ్మగా ఉందండి అన్న, సమ్మగా ఉంటుంది, ఎవరికైనా సమ్మగా ఉంటుంది. నొప్పిపోయిందా దేవానికి మహిమగను కాక. అప్పుడు అంతా కాగితాలు కట్టి తెల్లారి 5 గంటల దాకా కట్టి నిద్ర వచ్చేసేది. కాబట్టి దేవుని మందిర విషయంలో మనము చక్కగా మరి ముందుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, పైస్థానం తీసుకెళ్తాడు. ఎవరినో చూసి చేయటం కాదు, నేను చేసే పని ఎవరికి నచ్చాలి, దేవుడికి నచ్చాలి, యథార్థ హృదయంతో పనిచేయాలి. ఆ ఇచ్చే నా మందిని కాదు. ఒకసారి ఉల్లిపాయలలో పై రేకులు గాలి ఇచ్చి ఎగిరిపోయినాయి, పెద్ద గాలి. ఇప్పుడు చర్చి కట్టామే, అక్కడికి వచ్చి పడినాయి అంట. నాకు గుర్తులేదు, ఎక్కడ కొనాలో తెలియట్లేదు. అంటే నేను ఇస్తాను కొనుక్కుంటావా అన్నాడు. అది దాని ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు, ఆయన కొనుక్కుంటాను. ఎక్కడ ఆ పర్లో ఉంది, కొనుక్కున్నాను. పర్లోనా ఎవరు దొరకలేదు, నేనే దొరికానంటే బాబు అన్నాను. మన సందీపంలో అడిగితే కొనేసుకోండి, ఎక్కడే పడి రేపు సీన్ ఉందా, అది సరే 11 లక్షలు అంత అయిపోయింది అనుకోండి. కాబట్టి ఎగిరి వెళ్ళి అంట గాలికి. అప్పటి వరకు పైన రేకులు పక్కింట్లో వజ్రంగా ఉన్నారు, దుప్పటి పైన కట్టేసి ప్రార్థన చేసి ఆ దుప్పటి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చెట్లు ఎక్కగలవా, పుట్టలు ఎక్కగలవంటే అన్నీ ఎక్కేసేవాడిని. చెట్లకి మైకిలు కట్టేసేవాడు, సాయంత్రం ఇంటి మీద మైకిలు కట్టేసేవాడు, ఇక్కడ చెట్టు ఎక్కి కట్టేసేవాడు, కరగ్రహం చెట్టుకి కట్టేసేవాడిని. ఇప్పుడు మెట్లు ఎక్కలేకపోతున్నాం అనుకోండి ఏమండి. కాబట్టి అలా చేసేవాడిని అన్ని గబగబా. జర్మనీ స్కూటర్ ఉండేది, అమ్మ నేను బలో స్వతంత్ర భారత్కి జై అని ఇద్దరు దాని మీద వెళ్ళిపోయేవాడు అంతే. ఆవిడ కోసం స్కూటర్ కొన్నాను, నా కోసం కాదు. నా సైకిల్ ఇంటికాడి నుంచి ఇక్కడ రావడానికి పెద్ద సైకిల్ తాదు, స్కూటర్ ఎక్కలేదు. కాబట్టి ఈ విధంగా దేవుని పని కొరకు మనం ఎంతగా మరి చేస్తే దేవుడు మనల్ని అంతగా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మా పరలోక తండ్రి, ప్రభా దీవించి ఆశించండి మమ్మల్ని అందరూ కూడా. మరి వచ్చే వారము కానుకల పండుగ కాబట్టి ప్రత్యేక కానుక ఏర్పాటై ఉంటుంది కాబట్టి కొన్ని మాటలు నీవు మాకు అందించి కొన్ని వదిలేసాను. మరి ఏవో గుర్తు చేశారు తమరు, కానీ సమయం మధ్యలో కథ వేరైపోతుంది, చెప్పలేకపోయినా క్షమించండి ప్రభా. మరి కొన్ని వదిలేస్తుంది, ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏంటో ఉంది. అప్పుడు క్షమించి దీవించి ఆశ్రయించండి ప్రభా. ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించిన దేవా అనుభవాలు, మీ అనుభవాలు అన్నీ తెలియపరచును. నూరంతల
ప్రతిఫలం నా సంఘస్థలందరూ కోటీశ్వరు అవ్వాలని ఆశ, వాళ్ళు పెద్ద పెద్ద మంచి స్థితిలోకి వెళ్ళాలని ఆశ, అప్పులు పాలు అవ్వకూడదు, మంచి వృద్ధిలోకి రావాలి. నీలో ఉన్నాం కాబట్టి ఆరోగ్యంలో కూడా నూరంతల పంటలా ఉండాలి. బాబా ఏదొచ్చినా ఎటువంటి ప్రార్థన చేసుకోవాలో అటువంటి అన్ని లక్షణాలు పిల్లలకి నేర్పి బహుగా గొప్ప స్థితిలో అన్నింటిలో ధనవంతులు, ఒక డబ్బులోని కాదు ఆత్మీయంగా కూడా ధనవంతులమే, అన్నింటిలో కూడా ధనవంతులుగా చేసి గొప్ప ధన్యత దేవుడు మనందరూ అనుగ్రహించును గాక. మరణాత.